ప్రభుత్వాలన్నా సీరియస్‌గా ఆలోచించాలి. ప్రజలంతా సీరియస్‌గా ఆలోచించాలి. ఒకప్పుడు తాగేవాడంటే సమాజం చిన్న చూపు చూసేది. ఈ రోజున తాగనోడంటే చిన్న చూపు చూస్తుంది. ఆడికి అసమర్థుడి కింద చూస్తుంది. ఆడపిల్లలు గూడా బీర్‌లా లేకపోతే విస్కీలా అని చెప్పి ఈ జిన్నులా సినిమాల్లో ఈ అల్ట్రా మోడర్న్ అన్నటువంటి పేరుతో ఆడపిల్లలు మందు కొట్టడాన్ని బాగా ఫేమస్‌గా చూపెట్టి ముందేమో రాస్తారు. తాగితే నాశనం అయిపోతారని. సిగరెట్ తాగితే నాశనం అయిపోతారు ఇదని చెప్పి. అట్లాగే ఈటిట్లో తాగుతా అదేందో ఈ లేటెస్ట్ జనరేషన్ సినిమాలన్నిట్లో వాడికి కోపం వచ్చినా తాగుతాడు, సంతోషం వచ్చినా తాగుతాడు, లవర్తో కూర్చుని తాగుతాడు, లవ్ చేయకపోయినా తాగుతాడు. తాగడం అనేటటువంటిది ఒక రొటీను, అది మన జీవితంలో ఒక పార్ట్ అన్నటువంటి స్థితికి తెచ్చేశారు. ఆడపిల్లలు కూడా తాగడం అనేటటువంటిది థ్రిల్ కిందన మొదట తాగాలి, ఆ పైన తాగి తందనాలు ఆడాలి. మగాళ్ళు తాగుతుంటే మాత్రం మనం ఎందుకు తాగకూడదు అన్నటువంటి డైలాగులు వేస్తారు. కింద మాత్రం ఇంజురియస్ టు హెల్త్ అంటే ప్రభుత్వాలు చెప్పాలి. ఇదివరకటి రోజుల్లో పాత సినిమాలలో చూస్తే ఒక ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, కృష్ణరాజు, కృష్ణానో ఇలాంటి విలాసాలకో ఇట్లాంటి మద్యానికో సిగరెట్లకు అలవాటు పడి దానివల్ల పిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయి, కుటుంబ జీవితం నాశనం అయిపోతుంది. కుటుంబంలో వాళ్ళందరూ బతిన్లాడినో బెదిరించినో బయటికి తరిమేసినో తర్వాత వీళ్ళవన్నీ ఆ దుర్వ్యసనాలని మానుకుని మళ్ళీ కుటుంబానికి దగ్గర అయ్యేటటువంటి సిచ్యుయేషన్లో ఎక్కడో ఎప్పుడో చిన్న పొరపాటు జరిగితే కూడా దూరంగా పెడతారు అన్నటువంటిది నాటి సినిమాలు. అందుకని ఆ రోజుల్లో తాగుడంటే ఒక తప్పుగా చూసేవాళ్ళు. ఈ సినిమాల ప్రభావం మన దేశంలో దరిద్రం మన ప్రజలకి. సినిమాల్లో హీరోల కిందన మగాడు, హీరోయిన్ కిందన ఆడది ఫీల్ అయ్యేతున్నంత కాలం ఆ సినిమాల్లో ఉన్నటువంటి భావజాలమే. ఈ మధ్యకాలంలో సీరియల్ దరిద్రం కూడా పుట్టుకొచ్చింది. అందుకని అత్తలు విలన్లుగా, కోడళ్ళు విలన్లుగా, క్యారెక్టర్లు దాంట్లో పరకాయ ప్రవేశం చేసి చంద్రముఖిలుగా మారిపోతున్నారు, గంగ చంద్రముఖిగా మారినట్టు. అలాంటి సిచ్యుయేషన్లో ఈ సిగరెట్టు మద్యం విషయంలో కనుక సీరియస్గా, ఇంతకీ సిగరెట్ తాగితే రోగం వస్తుందా లేదా, అనారోగ్యమా కాదా, మద్యం తాగితే రోగం వస్తుందా లేదా, అనారోగ్యమా కాదా, మామూలు మనిషి ఎంతకాలం బ్రతుకుతారు, తాగినోడు ఎంతకాలం బతుకుతాడు, మామూలు మనిషి ఎంతకాలం బతుకుతాడు, సిగరెట్లు తాగినోడు ఎంతకాలం బతుకుతాడు. ఇది ప్రజలను అవేర్ చేయకపోతే, ప్రభుత్వాలు ఆ బాధ్యత నుంచి దూరం అయితే భావితరాలు ఆసుపత్రుల్లోనే పుట్టి ఆసుపత్రిలోనే పెరిగి ఆసుపత్రిలోనే చస్తాయి.